రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గంలో జరిగిన ఘటన పక్క జరగాలన్నా పక్క జరగాల ఎందుకు తోస్తున్నారు పక్క జరగాల కొంచెం ఓపిక పట్టండి పక్క జరుగుతున్నారు బాబు పక్క ఎన్నికి బా ఒకరమే ఎన్నికి నువ్వు పోతే అందరూ వస్తారు నువ్వు ఒక్కరమే ఎన్నికి బానేనా ఒక్కరమే ఎన్నికి బా ఒక్కరమే ఎన్నికి బానేనా కొంచెము కూర్చోండి కూర్చోమ్మా కూర్చోలేనా కూర్చోండి అదే కూర్చో స్వామి కూర్చోండి కనపడదు కదా కూర్చుంటే కనపడుతుంది కూర్చో స్వామి సైలెంట్ ఉన్నాడా బైక్ లేదా ఈరోజు రాజస్థాన్లో జరిగిన ఘటన ఈ ఇంటికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ ఘటన జరిగింది ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు నా పక్కనే లింగమయ్య అన్న భార్య ఉంది. తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు లింగమయ్య అన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగితే పరిస్థితులు రాష్ట్రం పూర్వపు రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న 57 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈ 57 చోట్లకు జడ్పీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ, ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, వీటి అన్నింటిలోనూ కూడా 57 చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 7 చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని, తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని, ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా 7 చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్పోన్ చేయించారు.
మరో 50 చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో, ఇక జరగక తప్పని పరిస్థితిలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఈ 50 చోట్ల ఎన్నికలు జరిగితే ఏకంగా 39 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని, ఈ 57 చోట్లైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు. గెలిచిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన సభ్యులు, వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన సభ్యులు, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సభ్యులు. మరి ఇలాంటి చోట చంద్రబాబు నాయుడు గారికి బలం లేదని తెలిసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తూ, ప్రలోభాలను ప్రోత్సహిస్తూ, భయపెట్టిస్తూ, పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్మెన్ల కన్నా హీనంగా కూడా వాడుకుంటూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారిన రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏమవుతుందండి ఒక చోట ఎంపీపీ పదవి పోతే, ఏమవుతుందండి ఒక చోట జెడ్పీ చైర్మన్ పదవి పోతే, ఏమవుతుందండి ఒక చోట ఉప సర్పంచ్ పదవి పోతే? నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాబట్టి, అధికారంలో ఆయన ఉన్నాడు కాబట్టి, రాష్ట్రంలో ఏ పదవైనా కూడా తనకు బలం లేకపోయినా కూడా, తనకు సంఖ్యాబలం లేకపోయినా కూడా, తాను ముఖ్యమంత్రి అన్న అహంకారంతో ఏ పదవైనా కూడా నాకే కావాలి, ఏ పదవైనా కూడా నేను దౌర్జన్యం చేస్తాను అని చెప్పి లా అండ్ ఆర్డర్ను పూర్తిగా నాశనం చేసిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఇదే రామగిరిలో ఇదే మండలంలో ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఎంపీపీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. 10 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఇక్కడ వైఎస్ఆర్సీపీ 9 మందిని గెలిచింది. 9 ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ అయితే కేవలం ఒకే ఒక్క చోట తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితులు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇక్కడ ఎంపీపీ స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయితే 9 సభ్యులున్న వైఎస్ఆర్సీపీకి రావాలన్నా, ఒకే ఒక్క సభ్యుడు గెలిచిన తెలుగుదేశం పార్టీకి రావాలన్నా? మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ప్రతి చోట కూడా వాళ్ళ ఎమ్మెల్యేలను రెచ్చగొడతా ఉన్నారు, ప్రతి చోట కూడా అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులను రెచ్చగొడతా ఉన్నాడు, పోలీసులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. చేసి చివరికి ఏం జరిగింది? ఇక్కడ 9 మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సభ్యులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు భయపెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి కోర్టుల నుంచి వీళ్ళంతా కూడా మాకు ప్రాణహాని ఉంది, ఎంపీపీ ఎలక్షన్లలో మేము పార్టిసిపేట్ చేయాలి అని అంటే మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని చెప్తే కోర్టు అక్షంతలు వేసి పోలీస్ ప్రొటెక్షన్తో ఈ ఎన్నిక జరిపించండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే, కోర్టు ఆదేశాలతో 8 మంది కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలను తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్తో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఏం చేశారు? తీసుకొని వచ్చి వీళ్ళందరినీ కూడా మధ్యలో రామగిరి ఎస్ఐ సుధాకర్, ఈ రామగిరి ఎస్ఐ మధ్యలో ఈ సుధాకర్ అనేవాడు వీళ్ళ కాన్వాయ్లోకి ఎక్కి ఈ ప్రయాణం చేస్తా ఉన్న ఎంపీటీసీ వీళ్ళందరితో కూడా వీడియో కాల్ ఆయన ఫోన్ నుంచి సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు వీళ్ళతో వీడియో కాల్ చేయిస్తాడు, మాట్లాడిస్తాడు. చేసేటప్పుడు భారతమ్మ అని చెప్పి ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఉంటే ఆ ఎంపీటీసీ సభ్యురాలకు సంబంధించిన అమ్మా నాన్న వాళ్ళిద్దరిని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వీడియో కాల్లో వాళ్ళ అమ్మా నాన్నను కూడా చూపించి
నువ్వు కనుక ఓటు వేయకపోతే మీ అమ్మా నాన్న వాళ్ళు ఇంటికి కూడా రారు అని చెప్పి వీడియో కాల్లో ఏకంగా బెదిరించే కార్యక్రమం జరిగింది. ఆ పాప కన్నీరు మున్నీరు ఏడుస్తూ బాధపడుతూ ప్రకాశం చెప్పిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితిలో ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి తాను చేసిన పని ఏమిటి? తాను వెళ్ళి కాన్వాయ్లోకి తాను సెలవు మీద ఉన్నాడట ఎస్ఐ. తాను మామూలుగా పోకూడదట. అలాంటి రామగిరి ఎస్ఐ ఎంటర్ అయ్యి వీడియో కాల్ పెట్టి వీళ్ళందరినీ కూడా భయపడించి ప్రలోభాలు పెట్టి చేసే కార్యక్రమాలు చేశారు. తీరా చూస్తే ప్రలోభాలకు వీళ్ళు ఎక్కడా కూడా లొంగని పరిస్థితి ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు ఇక ఎన్నికకు ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకొని పోయి ఎన్నిక జరిగించే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టించేసి టైం అయిపోయి చేసేట్టుగా చేసి ఎన్నిక లాస్ట్కు కోరం లేదని చెప్పి ఎన్నికను పోస్ట్పోన్ చేసే కార్యక్రమం చేసిన తర్వాత ఇదే ఎస్ఐ వీళ్ళను పెనుగొండకు తీసుకొని పోతాడు. పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న పెనుగొండకు. అక్కడ ఎంఆర్ఓ కార్యాలయంలో తీసుకొని పోయి ఎంపీటీసీను బైండ్ ఓవర్ చేస్తూ అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పి చెప్తాడు. అదే సమయంలో అక్కడికి వెళ్ళి ప్రకాష్, మా ఉషమ్మ వీళ్ళిద్దరూ పెనుగొండ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి మా పార్టీకి సంబంధించిన అంటే ఈయన తనకు సంబంధించిన ఎంపీటీసీలు, మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు మీరు నిర్బంధిస్తే ఆ ఎంపీటీసీలకు మద్దతుగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఎంపీటీసీలను వీళ్ళు తీసుకొచ్చుకునే కార్యక్రమాలు చేస్తే వీళ్ళిద్దరి మీద కేసులు. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసినారని చెప్పి వీళ్ళిద్దరి మీద కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళేమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను ఏమన్నా తీసుకొస్తే కార్యక్రమానికి చేస్తున్నారా? లేదే మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీస్ అధికారే తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను కిడ్నాప్ చేసే కార్యక్రమం ఒకవైపున జరుగుతూ ఉంటే అడ్డుకునేందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఎంపీటీసీలను తీసుకొచ్చుకునే కార్యక్రమం వీళ్ళు చేస్తే వీళ్ళ మీద కేసులు పెడతారు. మరోవైపున ఇటువంటి ఘటనలలో మండలంలో ఇటువంటి రామగిరి మండలంలో ఇటువంటిది జరగకోకుండా మళ్ళీ ఉప ఎన్నికలు మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ పిలుస్తారు. పిలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు లేదు కాబట్టి వాళ్ళు ఎలాగో గెలవరు కాబట్టి దాన్ని హుందాగా వదిలేయాల్సింది పోయి ఇటువంటి ఘటనలు మళ్ళీ ఇటువంటి ఘటన పునరావృతం చేసే విధంగా రామగిరి మండలంలో భయం క్రియేట్ చేసేదానికోసం ఈ మండలానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నాయకుడిని 27వ తారీఖున అటాక్ చేశారు ఇదే ఊర్లో. 28వ తారీఖున మళ్ళీ అదే ఇంటిని అటాక్ చేశారు. జయచంద్రారెడ్డిని అటాక్ చేస్తే ఇదే జయచంద్రారెడ్డి, ఇదే కురువ లింగమయ్యన్న వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తూ ఉన్నారు, మండలంలో భయాందోళన క్రియేట్ చేసేందుకోసం అని చెప్పి మళ్ళీ ఈ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను భయపెట్టాలనే ఉద్దేశంతో, భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. 28వ తారీఖున మళ్ళీ 28వ తారీఖున మళ్ళీ ఇదే మాదిరిగా జరిగించిన తర్వాత మార్చి 30వ తారీఖున కురుబ లింగమయ్యన్న కొడుకు బైక్లో తాను పోతా ఉంటే బైక్లో పోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళ ద్వారా పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే బైకును అడ్డగించి లింగమయ్య కొడుకును అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే లింగమయ్య కొడుకు మనోహర్ అటాక్ చేస్తే ఫోన్లో నాన్న నన్ను కొడతా ఉన్నారు, నన్ను అటాక్ చేసినారు, నన్ను కొడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళ నాన్నతో తను మాట్లాడితే నువ్వు ఫోన్ చేసి మళ్ళీ మీ నాయనకి చెప్తావా అని చెప్పి మళ్ళా వీళ్ళ ఇంటికి ఇక్కడ నుంచి 20 మంది బేస్బాల్ బ్యాట్ అట
బేస్బాల్ బ్యాట్ కూడా తీసుకొని పోయి బేస్బాల్ బ్యాటు, కట్టెలు, రాళ్ళు, మచ్చుకొత్తి కూడా తీసుకొని మీద 20 మందితో ఇళ్ళ కాడికి పోయినారు. ఇంటికాడికి పోయి లింగమయ్యన్నను బేస్బాల్ కట్టెతో నెత్తి మీద కొడితే బేస్బాల్ కట్ట విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా, మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చేస్తూ ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతా ఉంది రాష్ట్రం. ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తూ ఉన్నారు. ఇదే లింగమైన అడుగుతా ఉన్నా, వీళ్ళల్లో కొట్టిన పోలీసులు కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి 20 మంది వీళ్ళని అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద? కేవలం 2 మీద మాత్రమే కేసులు పెట్టారు. ఇదే దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు, మిగిలిన వాళ్ళందరినీ కేసులోకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులు, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే గ్రామంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు, వీళ్ళంతా బంధువులని తెలిసినా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో 27 తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా కేసు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా. వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తూతూ మంత్రంగా 2 మీద మాత్రమే కేసు పెట్టారు. కానీ ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేను కానీ ఎమ్మెల్యే కుమారుడు కానీ వారి మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కంప్లైంట్ చేసినా కూడా 27వ తారీఖున 28వ తారీఖున మా ఇళ్ళ మీద దాడి జరుగుతూ ఉంది, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను కూడా అడుగుతా ఉన్నా. ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు వీడియో కాల్స్తో ప్రతి ఎంపీటీసీలని కూడా తానే ప్రలోభాలు పెడుతూ తన ఫోన్లో నుంచే వీడియో కాల్స్తో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించి తానే క్రియాశీలకంగా ఇదే రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోకుండా తానే ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదు, ఎందుకు ఆ ఎస్ఐ ఫోన్ రికార్డ్స్ను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా. ఇదే లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్ పై కూడా దాడి చేశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే లింగమయ్య కొడుకు నుంచి కాకుండా వాళ్ళు కంప్లైంట్ రాసుకునింది ఎవరితో తెలుసా? వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి పోలీసులు చదువు రాదని చెప్పి లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర బలవంతంగా చేయించుకున్నారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. లింగమయ్య అన్న భార్య చదువు రాదని కొడుకు పక్కనున్నాడు, దాడిలో ఆయన కూడా గాయపడ్డాడు, చదువుకున్నాడు, కానీ ఆయనతో స్టేట్మెంట్ తీసుకోరు. స్టేట్మెంట్ తీసుకునేది పోలీసులే రాస్తారు. లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర తీసుకుంటాడు. ఎందుకు ఆయన చదువు రాదు, భయపడిచ్చి పెట్టకపోతే సంతకం ఏలుముద్ర వేయకపోతే ఏమన్నారమ్మా, సంతకం పెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో పెట్టకుండా పోతే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఆమెతో ఏలుముద్ర తీసుకుంటారు. వీళ్ళు ఏం రాసుకున్నారో ఆమెకు తెలీదు, ఏం స్టేట్మెంట్ ఉందో దాంట్లో తెలీదు, ఎవడు చెప్పడు. కానీ కొడుకు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం తీసుకునే కార్యక్రమం మాత్రం చేయరు. ఇదే లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతో బేస్బాల్ బ్యాటుతో మరి
ఇక్కడికి వచ్చి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి చంపిన నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్బాల్ బ్యాట్ ఉందని, బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పి ఎక్కడా రాయరు. ఏంది చిన్న చిన్న కర్రలతో గొడవ జరిగిందని, ఆ దొమ్మిలో ఏదో జరిగిపోయిందని వక్రీకరించే కార్యక్రమం, వక్రీకరించే ప్రయత్నమే జరుగుతూ ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులు విచారించిన 8 మందిలో 5 మంది మాత్రమే లింగమయ్య కుటుంబకులు. మిగిలిన 3 పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో 3 పోలీసులే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది, పోలీసు అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా. అంటే వీళ్ళే మనుషులను తప్పించేదానికోసం సాక్షులను కూడా వీళ్ళకు కావలసిన సాక్షులను మాత్రమే వీళ్ళు ఇప్పుడే యాడ్ చేసుకొని దానికి మళ్ళా లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర చేయించుకొని వీళ్ళంతకు వీళ్ళే కేసును బిల్డప్ చేస్తూ ఉన్నారనంటే ఇంతకన్నా దారుణమైన పోలీసు వ్యవస్థ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతూ ఉండ. వీళ్ళంతకు వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి వీళ్ళంతకు వీళ్ళే కేసును నీరు కార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ రామగిరిలో జరిగిన విషయమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలు అయితేనేమి, తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లను ఏకంగా పోలీసులు ఆధ్వర్యంలోనే అడ్డగించి ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లు, బస్సులో ఉన్న ఎమ్మెల్సీను ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేసుకుని తీసుకొని పోవడం ఏ స్థాయిలోకి దిగజారిపోతా ఉందో నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం రామకుప్పంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక కూడా అదే పరిస్థితి. ఇదే మాదిరిగా దౌర్జన్యంతోనే ఎన్నిక జరిగించే కార్యక్రమం చేసినారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అత్తిలి ఎంపీపీ ఎన్నిక చూసినా ఇదే దౌర్జన్యమే కనిపిస్తుంది. ఎక్కడా వీళ్ళకి సంఖ్యాబలం లేదు, అయినా కూడా దౌర్జన్యంతోనే గెలవాలి అని చెప్పి దౌర్జన్యాలు చేసిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, 98 మంది సభ్యులుంటే 56 మంది సభ్యులు వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద, వైఎస్ఆర్సీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు. మరి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది స్ట్రెంత్ అని అడుగుతా ఉన్నా. ఇక్కడ కూడా దౌర్జన్యం చేస్తూ క్యాంపులో ఉన్న వైఎస్ఆర్సీపీ సభ్యులను సైతం భయపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ భార్యలను భయపడిస్తూ మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లో పెడతామని చెప్పి భయపడిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున చూస్తే రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఏ స్థాయిలోకి దిగజారిపోయాయి అంటే ఏప్రిల్ 6వ తారీఖున మొన్న ఏప్రిల్ 6వ తారీఖున నంద్యాలలో ఈ మధ్యనే నంద్యాల జిల్లాలో సిరివెల్ల మండలంలో యార్లగడ్డ కాన్స్టిట్యున్సీ ఇందూరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి మా పార్టీకి సంబంధించిన మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డిపై దారుణంగా హత్యాయత్నం చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఇందూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళి పూజ చేస్తూ ఉండగా దాడులు చేయించాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017లో ప్రతాప్ రెడ్డి అన్నను ప్రభాకర్ రెడ్డిని, అతని బావమర్దిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి చంపించిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డికి మేము గన్మెన్ సౌకర్యం మేము కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గన్మెన్ను తీసేసి చివరికి ప్రతాప్ రెడ్డిని చంపే కార్యక్రమం చేయడానికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పురమాయించిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున గత ఏడాది ఆగస్టు 3వ తారీఖున నంద్యాల జిల్లా మహానందిలో శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో పసుపులేటి పెద్ద సుబ్బరాయుడు అతి దారుణంగా చంపిన ఘటన కూడా చూసాం. ఆ సుబ్బరాయుడు గారిని చంపినప్పుడు నేను కూడా ఆ ఊరికి వెళ్ళి తనను పరామర్శించి ఎంత దారుణంగా చంపారు, జరిగినది ఎంత అన్యాయమో అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ ఊరు నుంచి కరెక్ట్గా 10-15 నిమిషాల్లోనే జిల్లా హెడ్ క్వార్టర్స్,
అక్కడే ఎస్పీ ఉంటాడు, అయినా దగ్గరుండి హత్య చేయించడం జరిగింది అదే గ్రామంలో. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బీసీ నాయకుడు సుబ్బరాయుడును చంపించే కార్యక్రమం. ఆశ్చర్యం ఏమిటంటే సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి 2-3 గంటల కిందట కూడా ఫోన్ చేసి ఊరిలో ఘటన జరగబోతా ఉంది, బయట నుంచి వ్యక్తులందరూ కూడా మోహరించినారు అని చెప్పినా కూడా కనీసం వచ్చి కాపాడే ప్రయత్నం కూడా జరగల. గత ఏడాది జూలై 23వ తారీఖున పల్నాడు జిల్లా పెదకూరుపాడులో కొసూరులో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈద సాంబిరెడ్డిని కూడా ఇనుప రాడ్లతో దారి కాచి రోడ్డులో కారు ఆపి కొట్టి చనిపోయాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన ఘటన. చివరకు తను హాస్పిటల్లో చేరడం, బ్రతకడం, ఈ రోజుకి కూడా తనకు 2 కాళ్ళు 2 చేతులు కూడా ఈ రోజుకి కూడా ఆపరేషన్ చేసి అవి బతికించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఈ రోజుకి కూడా జరుగుతూ ఉంది. పల్నాడు జిల్లా వినుకొండలో గత ఏడాది జూలై 17వ తారీఖున వైఎస్ఆర్సీపీకి చెందిన రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కూడా కనిపించాయి. ఈ ఘటన నేషన్ వైడ్ ఢిల్లీలో మేము దీక్ష చేస్తూ రషీద్ను చంపిన నడి రోడ్డు మీద చంపిన ఘటనను కూడా ఢిల్లీలో దీక్షను చేస్తూ యావత్ దేశానికి కూడా చూపించిన పరిస్థితి కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు అనంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైళ్ళ పాలు చేసే కార్యక్రమము, చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మొన్ననే పోసాని కృష్ణమురళిని చూసాం. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు. ఆ మనిషి చేసిన తప్పల్లా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు. తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు. 2017లో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద 18 కేసులు పెట్టి ఆయన జైళ్ళ చుట్టూ తిప్పి ఏకంగా 1 రోజుల పైన ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. దళిత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మా మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా 145 రోజులు అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు. మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి 55 రోజుల పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు. పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, పనిచేస్తూ ఉన్న వ్యక్తి కోర్టు 18 సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే 18వ తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేడు అని చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి 50 రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, అయ్యా చంద్రబాబు, ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి. మీరు సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తూ ఉన్నారు. సూపర్ 7 హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు లేదా మీ సూపర్ 6ను మీ సూపర్ 7ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు
దయా దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసగొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా. అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. అదే విధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఉడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం.